మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతా అంటే అది పేరుకే జూబ్లీ హిల్స్ అయినప్పటికీ మొత్తం అంతా స్లమ్ ఎక్కువగానే కనపడుతుంది. లేకపోతే పేద మధ్య తరగతి ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండే అటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్. అయినప్పటికీ కూడా ఎక్కడంటే దగ్గరగా ఉండి ఏ సంక్షేమ పథకాన్ని కూడా వాళ్ళకి అందేలాగే చేశారే తప్ప ఎవరిని కూడా కష్టపెట్టకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో డెవలప్మెంట్ చేస్తామని అంటున్నారు తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, 421 హామీలు కానివ్వండి, ఏవి కూడా అమలవంటి పరిస్థితి కనబడుతుంది. బట్ ఇప్పుడంటే జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ విధంగా నమ్ముతారు సార్? ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు కదా. కాదు, ఒక ఛాన్స్ ఇస్తేనే వచ్చే పథకాలు ఆపిండు కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగినాయి. కేసీఆర్ గారు 3500 పైన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని 2 బెడ్రూమ్ హౌసెస్ ఇచ్చాడు. అవి షార్ట్ లిస్ట్ అనే ఆపేశాడు 500. ఇది 4th ఫేజ్. తర్వాత నెక్స్ట్ దళిత బంధు 28,000 ఎస్సీ ఓట్స్ ఉన్నాయి. అంటే కనీసం 7,000 ఫ్యామిలీస్ ఉంటాయి. అందరు ఎలిజిబుల్ దానికి. దళిత బంధుకి ఎటువంటి మినహాయింపు లేదు. దళితుడు అయితే చాలు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఎలిజిబులే. మరి వాళ్ళందరూ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అసలు 2 సంవత్సరాల నుంచి ఆ పథకం కంప్లీట్ గా ఆపేశాడు. బీసీలకు ఎస్టీలకు కూడా కేసీఆర్ గారు 1 lakh రూపీస్ పథకాన్ని పెట్టారు. దాన్ని కంప్లీట్ గా ఆపేశాడు. ఇప్పుడు బీసీల ఓట్లు 22,300 కాపు ఉన్నాయి. 20,000 18,000 20,000 మధ్య యాదవ్లో ఓట్లు ఉన్నాయి. ముదిరాజుల ఓట్లు 12-13,000 ఉన్నాయి. అంటే ఇవన్నీ కలిపితే దాదాపుగా 1 లక్ష పైన ముస్లిమ్స్ ఎంత ఉన్నారో బీసీలు అంతకంటే ఎక్కువ ఉన్నారు. దాదాపు 35% ఉన్నారు బీసీలు. మైనారిటీస్ ఓట్లు ఇంకా తక్కువ ఉన్నాయి. మరి ఈ బీసీలకు ఇస్తారన్న ఆ 1 lakh కూడా ఆపేసిండు కదా. తర్వాత ఊర్లకున్న సిటీకి సంబంధం ఉంటుంది. జూబ్లీహిల్స్ లో ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ బంధువులు, వీళ్ళ మూలాలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. సెటిలర్స్ అంటే హైదరాబాద్ అంతా సెటిలర్సే. కొందరు ఆంధ్ర నుంచి రావచ్చు, కొందరు ఊర్లకి వెళ్ళి రావచ్చు. అయితే ఊర్లకి వెళ్ళి వచ్చేళ్ళకు వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు, వీళ్ళు అక్కడ నుంచి మంచి క్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. మరి 300 కాపులకు నువ్వు రైతు బంధు ఎగ్గొడుతుంది. 4 సార్లు ఇవ్వాల్సింది 2 సార్లు ఎత్తివి. ఇచ్చే 2 సార్లు కూడా అందరికి ఇవ్వకపోతుంది. రుణమాఫీలో సగం మందికి కూడా ఇవ్వకపోతుంది. 42,000 కోట్లు ఇచ్చే కాడ 18,000 కోట్లు ఇస్తేవి. ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది. 300 కాపులు ఎందుకు వేయాలి నీ కోటు? నువ్వేం ఉద్ధరించినావు? మళ్ళీ ఆత్మహత్యలు పెరిగినందుకే అన్న, మళ్ళీ కరెంటు కోతల వల్ల పంపులు పాడవుతున్నందుకే అన్న, లేకపోతే కాళేశ్వరం నీళ్ళని ఇప్పటిదాకా కూడా రిపేర్ చేయకుండా ఉంచినందుకు ఇవ్వాలన్నా? ఎందుకు ఇవ్వాలి నీకు? 300 కాపులు ఎందుకు ఓటేయాలి? 22,000 ఓట్లు ఉన్నాయి. బీసీలలో అత్యధిక ఓట్లు. నీకు యాదవులు ఎందుకు ఓట్లు వేయాలి? నువ్వు కేవలం నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినందుకు యాదవులు ఓట్లు ఎత్తారా? నువ్వు గొర్రెల పథకాన్ని ఆపినావు కదా. 1,50,000 గొర్రెల యూనిట్లు. ఒక యూనిట్కి 21 గొర్రెలు. షార్ట్ లిస్ట్ అనే ఆపేసిండు. కేసీఆర్ గారినప్పుడు 2 ఫేజులలో, ఒక ఫేజ్లో 3,74,000, ఇంకో ఫేజ్లో 3,24,000 యూనిట్లు ఆయన ఇచ్చాడు. ఈయన 1,50,000 ఇవ్వడానికి 2 years అయినా ఇవ్వలేదు. తర్వాత జూబ్లీ హిల్స్ రోడ్ల పరిస్థితి చూసినా, డ్రైనేజ్ పరిస్థితి చూసినా ఇవాళ మళ్ళీ ట్యాంకర్లు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీ మొత్తంలో కేసీఆర్ గారు ఉన్న పీరియడ్లో హార్డ్లీ ఏమన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు నెలకు 20,000 30,000 ట్యాంకర్లు మొత్తం సిటీలో వచ్చేటి. వాళ్ళకి ఎక్సెస్ వాటర్ అవసరమైనప్పుడు. ఇవాళ 2 లక్షల ట్యాంకర్స్. అలా జూబ్లీ హిల్స్ హార్ట్ ఆఫ్ ది సిటీ. ఎక్కడ స్లమ్లలో వాటర్ సరిగా రాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ జామ్. వీటన్నిటికీ ఏ రకమైన ఇది చేయలేదు. రెండవది, రోడ్ల పరిస్థితి చూస్తారైతే మొత్తం గుంతలు అక్కడ రాకుండా తయారైపోయినాయి. ఇప్పుడు అజారుద్దీన్కు నువ్వు మంత్రి పదవి ఇస్తేవి. మరి జూబ్లీ హిల్స్ డెవలప్ చేయడానికి ఏమన్నా ఆయనకు ఉపయోగపడే ఇచ్చినావా? నువ్వు మైనార్టీ మినిస్టర్ ఇస్తే నువ్వు ఫండే పెట్టలేదు మైనార్టీ కార్పొరేషన్కి. ఏం చేస్తాడు ఆయన? గోలు గిల్లుకుంటూ కూర్చోవాలి. ఆ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఏమున్నాయి? నీ స్కీములు లేవు, నీ ఫండ్స్ లేవు. అంటే ఎందుకు పనికిరాని పోర్ట్ఫోలియో ఇచ్చాడు. అదేమన్నా ఉంటుందా ఆ పదవి అంటే 6 నెలలే. ఎందుకంటే 6 నెలల లోపల ఆయన ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఆయన మళ్ళీ ఎలక్ట్ కావాలి. ఈ ఉన్నది ఒకటే సీటు గవర్నర్ కోటాల. గవర్నర్ కోటాల ఆయనకి ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, కొట్టేస్తుంది. అది కొట్టేసినా ఆయన మళ్ళీ గవర్నమెంట్ కోటాలో ఎలిజిబిలిటీ ఉండదు. గతంలోనే శ్రావణ్ సత్యనారాయణ గారికి ఇచ్చినప్పుడు పొలిటీషియన్కి ఇచ్చారని చెప్పి కొట్టేశారు. అందులో ఆర్ట్, లిటరేచరు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటివి తప్ప స్పోర్ట్స్ లేదనలా. మళ్ళీ లేనప్పుడు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది? కోదండరాం కూడా కొట్టేస్తారు. ఎందుకంటే ఆయన బాజాప్తా రిజిస్టర్డ్ పార్టీకి అధ్యక్షుడు, తెలంగాణ జనసమితి.
వీళ్ళిద్దరిని కూడా ఫుల్సూన్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అజారుద్దీన్ 6 నెలల్లో ఎక్కడి నుంచి ఎలక్ట్ కావాలి? రేపు ఖైరతాబాద్ డిస్క్వాలిఫై అవుతున్నది దానం నాగేందర్ది, అక్కడ ఈయనకు టికెట్ ఇస్తారా? ఆయన నాగేందర్ కాంగ్రెస్లోకి వచ్చిండు కదా, ఆయన కాదని ఈయనకి ఇస్తారా? మరి అజారుద్దీన్ ఎక్కడి నుంచి ఎలక్ట్ కావాలి? అంటే ముస్లింలను మైనారిటీ వర్గాలను ఫూల్స్ చేయడానికి అజారుద్దీన్ను బఫూన్ లాగా పెట్టాడు. ఆయన ఏం కొనసాగాడు 6 నెలల తర్వాత. ఇది కేవలం ఓట్ల కోసం చేసిన ఎత్తుగాడు ఇది.